మొన్న నైట్ చూసినా ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ కూర్చోబెట్టేసిన. నిజంగా ఫస్ట్ టైం అయితే అన్నా నేను మీరు మీ మాట అయిపోయింది చూడు. ఓకే, దాని మంచి రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా తినాలి ఇద్దరు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యాక్చువల్లీ ఎవరు అనేసి నార్మల్గా ఆటోమేటిక్ అప్పటికే వస్తా ఉన్నా 1 by 1 అందరు నార్మల్గా ఎవర్రా ఇది అని అలా చూస్తూ ఉండి ఫైనల్గా మీ ఐడి దొరికిందని మెసేజ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కామన్గా ఓకే అనేసి నవ్వుకుంటూ ఉన్నాము. దాంట్లో సడన్ షాక్ అన్నట్టు మీ మెసేజ్ వచ్చింది మధ్యలో. వచ్చినప్పుడు అది ఎవరైనా ఓపెన్ చేస్తే అమ్మో ఈయన నిజమేనా అబద్ధమా ఫేక్ అకౌంట్ రీల్ అకౌంట్ ఈయనకో మెసేజ్ చేశారని ఫేక్ అకౌంట్ ఉంటారు కదా, ఇది ఫేక్ నిజమే అని చెప్పేసి అనుకుంటప్పుడు మొత్తం చెక్ చేసాము. ఇది ఒక్కొక్కటి చూస్తుంటే ఒక్కొక్కరిని రఫ్ చేస్తున్నారు, ఒక్కొక్కరిని మామూలుగా నిజంగానే రఫ్ ఆడించే వాళ్ళు రఫ్ ఆడుతున్నారు, జాలి పడే వాళ్ళకి జాలి పడుతున్నారు. నాకైతే నిజంగా మీ దగ్గర నచ్చింది ఏంటంటే ఎవరికి ఇవ్వాల్సిన స్టేజ్ లో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. నిజంగా అలాగే ఉండాలని, మీలాగే ఉండాలి ఎవరైనా సరే. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఎవరికి నచ్చరన్న, నేను చెప్పేది నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరికి నచ్చరు. ఎవరు నచ్చకపోయినా పర్లేదు, మన మనసుకి మన ఆత్మ మనం నచ్చుతున్నావా లేదా అంతే. ఇప్పుడు ఆమె నువ్వు ఎవ్వరు నచ్చకపోయినా సరే నీ భార్యకి నచ్చినావు అంతే చాలు, ఇంకెవ్వరికో నచ్చాల్సిన అవసరం లేదు. మన జీవితం పంచుకునేది భార్య, రేపు పొద్దున నా భార్యకు నచ్చితే చాలు, ఇంకా దానికి మించి ఏముంది. సో ఇండైరెక్ట్ గా పెళ్లి కాలేదని చెప్తున్నది. ఇంకా ఊర్లో ఎవరైనా అమ్మాయి ఉంటే చూడండి పెళ్లి చేసుకుందాం. మీ చేసుకున్న అదృష్టం ఏం లేదు, నేను కూడా డాన్స్ చేస్తాను, నేను కూడా బీట్ స్టార్ట్ చేస్తాను. మీకే కాంపిటీషన్ వస్తాను ఇక నుంచి. ఓకే.